విజయవాడ వరదల్లో భారీ సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో వాహనాలు మునిగిపోయాయి. 4-3 టూ-వీలర్స్ 3 రోజుల పాటు నీళ్లలోనే ఉన్నాయి. దీంతో ఇవన్నీ పాడైపోయాయి. అయితే వరదలో మునిగి దెబ్బతిన్న వాహనాలకు ఇన్సూరెన్స్ ఇప్పించే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలు పేద, మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారని, వారి వాహనాల లోన్లను రీషెడ్యూల్ చేయాలని కోరారు. అలాగే వస్తువులపై ఉన్న ఈఎంఐల విషయంలో కూడా ఒత్తిడి చేయొద్దని కోరారు చంద్రబాబు. బీమా కంపెనీలు 10 రోజుల్లో క్లెయిమ్స్ పూర్తి చేయాలని కోరారు. వరద తగ్గటంతో రోడ్లపై బయటపడుతున్నాయి వాహనాలు. బైకులే కాకుండా కార్లు కూడా కొట్టుకుపోవడంతో తమ వాహనాలు ఎక్కడ ఉన్నాయో అని వెతుక్కుంటున్నారు. చిట్టినగర్, సితారా సెంటర్ ప్రాంతాల్లో కాలువల్లో ఇప్పుడిప్పుడే తేలుతున్నాయి.